నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 'అరవింద సమేత వీరరాఘవ' జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. విప్లవాలు సృష్టించాలన్నా, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒకడుంటాడురా, వాడే టార్చ్ బేరర్ అని. ఇక్కడ ఎందుకు ఈ డైలాగ్ చెప్పాల్సొస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే గనక అలాంటి టార్చ్ బేరర్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అలాంటి నిర్ణయాలు ఇప్పుడు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు అక్కడ హైకమాండ్ చెప్పింది మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలి. అంటే ఒక డమ్మీ వ్యక్తిగా మాత్రమే ముఖ్యమంత్రులు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం అయితే ఉండదు. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే హైకమాండ్ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, లేదంటే రైతులకు ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ కూడా అప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనాత్మక నిర్ణయాలుగా మారాయి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. రెండో టర్మ్‌లో రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగారు అంటే ఆయన తీసుకున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలే ఉదాహరణగా చెప్పుకోవాలి. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కూడా అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు అధికారంలో ఉన్నప్పుడు ఆయన జన్మభూమి లేదంటే రైతు బజార్ లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి అంతగా ప్రజల్లో ఎక్కడా కూడా ఇమిటమై అంటే ప్రజలు గుండెల్లో పెట్టుకునేటువంటి నిర్ణయాలు అయితే కావు. రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల ముందు అవి చాలా తక్కువ నిర్ణయాలనే చెప్పుకోవచ్చు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014లో ఒక వ్యక్తి, ఒక యువకుడుకు రాష్ట్రం గనక చేతుల్లో పెడితే అభివృద్ధి సాధ్యమవుతుందా లేదా అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటు తెలుగుదేశం పార్టీని మెయిన్గా గెలిపించారనే చెప్పుకోవచ్చు. కానీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో అటు చంద్రబాబు నాయుడు అమరావతియే మెయిన్ రాజధాని అని చెప్పి ఒక విప్లవం తీసుకొస్తాడు అని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే రాష్ట్ర విభజిత తర్వాత ఖచ్చితంగా ఒకటి రాష్ట్ర రాజధాని ఉండాలి. అలాంటి రాజధాని అమరావతి అవుతుంది అని చెప్పి అందరూ కూడా ఊహించారు. రాజధాని అమరావతి 5 ఏళ్ల కాలంలోనే అభివృద్ధి చెందుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి మనకందరికీ ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ తీరా అమరావతి రాజధాని పూర్తిగా కంప్లీట్ అయిందా అంటే అది ఒక రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ డిజైన్స్ చూపించినట్టుగా ఇదొక అద్భుతమైన కోటగా చూపించారు తప్పితే అక్కడ నిర్మాణాలు పూర్తిగా లేవు. వర్షాలు వచ్చినప్పుడు పూర్తిగా అవంతా కూడా ఒక నదులని, చెరువులని తలపించే విధంగా అమరావతి రాజధాని ఉంటుంది. ఈయన మాటల వరకే, చేతల్లో ఈయన నుంచి మనకేమీ అవకాశం లేదు అనే ఉద్దేశంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి ఇచ్చారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనాత్మకంగా మారిపోయాయి. ఆయన తీసుకొచ్చినటువంటి అమ్మ ఒడి కానీ, లేదంటే వాలంటరీ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయాలు కానీ, తర్వాత మత్స్యకార భరోసా కానీ, వాహన మిత్ర కానీ, ఇలాంటి అన్ని నిర్ణయాలు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముద్ర వేశారు అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఒక టార్చ్ బేరర్లా మారిపోయారు. ఇక ఆయన్ని ఎదుర్కోలేకనే గతంలో ఎలాగైతే సోనియా గాంధీ 2014 ముందు రాష్ట్ర విభజన చేయాలి, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ ఎదిగితే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనే ఉద్దేశంతో, అంటే ముఖ్యంగా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ అధిష్టానము అప్పుడు సోనియా గాంధీ దీన్ని అంతా ఆలోచించే ఇమ్మీడియట్గా రాష్ట్ర విభజన జరిగిపోవాలి, విభజన జరిగిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు కాబట్టి తెలంగాణలో ఒక 10 ఏళ్లలో కాకపోయినా ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్లలో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి భావించి అప్పట్లో అంటే ఆత్మహత్యలు చేసుకున్నారనో లేదంటే కేసీఆర్ శ్రమ వల్లనో తెలంగాణ వచ్చింది అనుకుంటే అది ఒక రకంగా వన్ పార్ట్ అయితే, రెండో పార్ట్ అంటే నాణ్యానికి రెండో వైపు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే తెలంగాణని అప్పటి రాష్ట్రాన్ని విభజించారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా
అని చెప్పి చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం ఉండదు. అయితే ఇప్పుడు కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే ఇక ప్రజల్లో ఆయనని ఓడించడం కానీ 2029 కానీ ఇక ఇంకొక 15-20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము, ఆయన తెచ్చినటువంటి పథకాలు అలాంటివి అని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇక బీజేపీ మూడు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక కూటమిగా ఏర్పడి 2024లో అటు గెలుపొందారు. ఇప్పటికీ కూడా కూటమిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా ఒక భయం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంకా 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము అని పదే పదే చెప్తున్నారు. అక్కడ వాళ్ళకు అనుకూల మీడియాల్లో కానీ పత్రికల్లో కానీ అవే వార్తలు పదే పదే రాయిస్తున్నారు. ఎందుకంటే ఇంకొక 15 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో గుర్తుండిపోతాయి. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎలాగైతే ప్రజల్లో గుర్తుండిపోయాయి, ఇప్పటికీ ఆరోగ్యశ్రీకి ఎన్ని రకాల పేర్లు పెట్టినా సరే మనకు రాజశేఖర్ రెడ్డి గారే గుర్తొస్తారు. రోడ్డు మీద కుయ్ 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 అనే అంబులెన్స్ తిరిగితే 108 గుర్తొస్తుంది. రైతులు కరెంటు కష్టాలు తొలగింది రాజశేఖర్ రెడ్డి గారి వల్ల. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు వెళ్ళాయన్నా, ప్రతి కుటుంబం ఇంటి దగ్గరికి పథకాలు వచ్చాయన్నా అదంతా కూడా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2024లో గెలిస్తే ఇక తాము అధికారాలకు పూర్తిగా దూరమని భావించి ఒక కూటమిగా ఏర్పడి ఆయన ఓటమికి కారణమై, మరి ఒకవేళ 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిస్తే ఇక ప్రజల్లో తాము గెలిచే అవకాశాలు ఉండవు అని 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉండాలి, 15 ఏళ్ళు మేము కూటమిగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలం అని చెప్పి భావించే పదే పదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అటు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ పదే పదే ఒకే విషయం చెప్తున్నాయంటే ఇంకొక 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలి, ఖచ్చితంగా మీరందరూ మాకే ఓటేయాలి అని చెప్పి రాష్ట్ర విధ్వంసం జరుగుతుంది అని చెప్పి ఏదో పలు రకాలుగా అమరావతి రాజధాని కంప్లీట్ కావాలన్నా మేమే ఉండాలని చెప్తూ, అంటే ఇంకొక మీరు ఉద్దేశం ఒకటి చూసుకోండి, గత 2014 నుంచి 19 మధ్య కాలంలో అమరావతి రాజధాని కంప్లీట్ కాలేదు. శంకుస్థాపనలు కొన్ని పిల్లర్ల వరకు వేసుకున్నారు. ఎందుకంటే 2019లో మేము అధికారంలోకి రావాలి అంటే, రాజధాని కంప్లీట్ కావాలంటే మేము అధికారంలోకి రావాలి అని ఒకటి చూయించుకోవడానికి. ఇక 2024లో 19 నుంచి 24 మధ్య కాలంలో ఓడిపోయారు. ఇక 24లో కూడా ఇప్పుడు చూస్తే కనుక 2024 నుంచి 29 మధ్య కాలంలో అమరావతి రాజధాని కంప్లీట్ కాదు. దాంట్లో కూడా కొన్ని రకాలుగా కొన్ని బిల్డింగ్లు కంప్లీట్ చేసి మళ్ళీ కొన్ని బిల్డింగులు శంకుస్థాపనలు చేసి వదిలిస్తారు. ఎందుకంటే 29లో మేము అధికారంలోకి రాకపోతే 2019లో ఎలా జరిగిందో అలాగే జరుగుతుందని చెప్పి ప్రజలకు మభ్యం పెట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తారనే ఉద్దేశంతో వీళ్ళు ఇంకొక 15 సంవత్సరాలు కలిసి ఉండాలని చెప్పి పదే పదే చెప్తున్నారు. ఇక్కడ నిజంగానే అరవింద సమేత వీరరాఘవ సినిమాలో లాగా ఆంధ్రప్రదేశ్కి ఒక టార్చ్ బేరర్ ఎవరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎలాంటి సందేహం అయితే ఉండదు.